బాటను సెల్లు వేస్తున్నాడు. రక్షణ పొంది కూడా నీవు నేను రక్షణ పొంది కూడా ఇంకా రక్షించిన ఇంకా మనం కృతజ్ఞత లేకుండా లోపలికి లోతు ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత లోతుతో చెప్తున్నాడు. లోతు ఈ పట్టణాన్ని మేము కాల్చివేయడానికి వచ్చాను. దేవుడి పట్టణాన్ని కాల్చివేయమన్నాడు. త్వరపెట్టి లేవండి, మనం బయటికి వెళ్ళిపోవాలి, మాకు సమయం లేదు, వెళ్ళిపోతాం లేండి. వాళ్ళు బయటికి రావడం వస్తుంది. అది దేవుని మాట అని వాళ్ళు దేవదూతలని వారు నమ్మలేరు. ఎవరు మనుషులు అనుకుంటున్నారు. బ్రతిమలాడుతున్నాడు దేవుడు, రండి బయటికి వెళ్ళిపోండి, ఈ పట్టణాన్ని నేను కాల్చిపోతున్నాను, వెళ్ళిపోండి, పదండి బయటికి. తెల్లవారుతుందంట. బ్రతిమలాడుతుంటే వాళ్ళు లోతేమో రెండమ్మా అల్లులను, తన కాబోయే అల్లులను, తన కూతుర్లను, తన భార్యకి చెప్తున్నాడు, రండి బయటికి వెళ్దాం, కాల్చేస్తాడంటే ఈ పట్టణాన్ని. దేవుని అందులో వచ్చి అగ్ని వచ్చి కాల్చేస్తుందంటే పట్టణాన్ని, అందరూ చనిపోతాం మనం, మొదటి బయటికి వెళ్ళమంటున్నాడు దేవుడు. అంటే భార్య వింటలేదు మాట, పిల్లలు వింటలేదు మాట. ప్రేమ కలిగిన దేవుడు చేతులు పట్టుకొని ఈడ్చుకెళ్ళాడు, బయటికి లాక్కెళ్ళాడు. చేతులు పట్టుకొని బయటికి లాక్కెళ్ళి ఊరు బయట నిలబెట్టి, నా మాట నమ్మలేదు లోతు, ఇక నుంచి పారిపో, వెనకకు చూడవద్దు, వెనకకు చూడవద్దు, పారిపోమంటే నాకు వెళ్ళిపోతుంది. వెనకకు తిరిగితే ఏముంటో చెప్పలా దేవుడు. వెనకకు చూడవద్దిగా, అయ్యా పర్వతానికి పారిపోతా, అంత దూరం పోలేదయ్యా, అది చిన్న ఊరుంది ఇక్కడ, అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళిన దాకా నేనేం చేయలేను. వెళ్ళిపోతా ఉన్నారు. ఎప్పుడైతే సోయన చిన్నగా పట్టణానికి అక్కడికి వెళ్ళారు, దగ్గర తెల్లవారుతుందంట. వెంటనే ఆకాశం నుంచి ఇద్దరు దేవదూతలు అగ్ని కురిపించి, అగ్ని కురుస్తూ ఉంది, వర్షంలాగా అగ్ని కురుస్తూ ఉంది పట్టణం మీద. ఎటు పోతావు, ఎక్కడికి పారిపోతావు, పిల్లలు కూడా తప్పించుకోలేవు, మొత్తం ముగ్గి కాలిపోతావు. వెళ్తా దేవుడు ఏం చెప్పాడు వాళ్ళకి, లోతు మీరు వెనకకు చూడవద్దు, ఏం జరుగుతుందో. పాపం లోతు పిల్లలు చూడకుండా ఇంకా పారిపోతూ ఉన్నారు. అంటే సోయర్ నుంచి బయటికి, మళ్ళీ సోయర్ నుంచి వెళ్ళిపోతున్నారని అర్థం. లోకాశలలో ఉన్న లోతు భార్య, దేవుని మాటని నమ్మని లోతు భార్య, అది దేవుని మాటని నమ్మలేదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా ఏం జరుగుతుందబ్బా అని చెప్పేసి, వీళ్ళు చెప్పిన మాట నిజమేనా కాదని చెప్పేసి వెనుకకు తిరిగి చూస్తుంది. దేవునికి స్తోత్రం. ఏం తిరిగి చూస్తుందమ్మా? దేనికోసం చూస్తుంటుంది అంటారు మీరు చెప్పండి. లోతు భార్య ఎందుకు మరలా దేవుడు మీరు వెనుకకు తిరగవద్దు అంటే ఈమె ఎందుకు వెనుకకు చూస్తుంది? నిజమా కాదా మొదట ఆమెలో ఉన్న డౌట్. వీళ్ళు ఇలా చెప్పారు, అది నిజమా కాదా, వెళ్ళమన్నారు, అవునా కాదా?
అపనమ్మకం. నీలో నాలో ఉన్న ప్రతి అపనమ్మకం ముంచేస్తుంది, దేవునికి దూరస్తులుగా చేస్తుంది. దేవుని మాటను నమ్మని పరిస్థితిని బట్టి మనం కూడా శాపగ్రస్తులము. బిడ్డ వెంటనే ఎప్పుడైతే బ్యాగ్ తిరిగిందో ఆకాశం నుంచి అగ్ని వచ్చి, అగ్ని గంధకం ఉప్పు కురుస్తుందంట పట్టణం మీద. అక్కడ కురిసినటువంటి అగ్ని గంధకాలు తన మీద వెంటనే పుస్తకంగా మారిపోయింది. ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఒక మనిషి దేవుని మాట వినకపోతే రాయిగా మారిపోయిందని అర్థం. దేవుని మాట నమ్మకపోతే రాయిగా మారిందని అర్థం. దేవుని మాటను అర్థం చేసుకోకపోతే, నమ్మకపోతే నీవు కూడా జీవిస్తున్న శవాని అని అర్థం, రాయి అని అర్థం. స్తంభముగా మారిపోయింది. ఈరోజు కూడా ఆ స్తంభం అలానే ఉందంట సుధవు పట్టణాల దగ్గర. చాలామంది యాత్రికులు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు ఆ స్తంభాన్ని చూసి వస్తుంటారు. బాగా ఆలోచించండి, ఎంత మంచి దేవుడు మన దేవుడు. లోకమంతా, పట్టణం అంతా అగ్నిలో కాలిపోతూ ఉంటే కాలిపోతున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు లోతును బట్టి, లోతు ప్రేమను బట్టి, లోతు తగ్గింపును బట్టి కొద్ది గంటలలో కాలిపోవలసిన వాళ్ళను అగ్నిలోంచి బయటకు లాగినట్టుగా లాగి ఊరు బయట తీసుకెళ్ళి నిలబెట్టి వెళ్ళిపోమన్నాడు. సరిగా నేనంతటా నేను తీసుకొచ్చి వదిలిపెట్టాను, కానీ నా మాట విని మీరు బయటకు వెళ్ళలేదు. మీరు తడవు చేస్తే నేను నా బలవంతంగా లాక్కెళ్ళి నేను బయట మిమ్మల్ని విడిచిపెట్టాను దూరంగా ఊరు బయట. అంటే సరిగా నువ్వు కూడా నా మాట నమ్మలేదనమాట. నీ పిల్లలు నమ్మలా, నీవు నమ్మలేదు కాబట్టి ఇక వెనక చూడొద్దని ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. అంటే దేవుని సరిగా నమ్మలేదని వేసే మాట, దేవ సేవకుల మాట, దేవదూతల మాట నమ్మలేదు. కాబట్టి ఎప్పుడైతే బ్యాగ్ తిరిగిన టాణయంలో అగ్ని వచ్చి కాల్చేసింది, ఉప్పు స్తంభంగా మార్చబడి. ఆలోచన చేయండి, అగ్నిలోంచి కాల్చి నాశనం కావాల్సిన వాడిని బయటికి తీసుకొచ్చిన వాడు ప్రేమ కలిగినటువంటి. ఆమెకు అంత అవసరమా? అయ్యో ఎందుకో తాళవద్దు, వెనక తిరగొద్దని చెప్పాడు కదా, వెళ్ళిపోవచ్చు కదా. లోతు పిల్లలు చూడకుండా అలానే దేవుని మాటలు అది భయపడి అలానే వెనకకు చూడకుండా వెళ్ళిపోతున్నారు. ఇవి మాత్రము అవిశ్వాసి అపనమ్మకంతో చూద్దాం అసలు ఏం జరుగుతుందని చెప్పేసి బ్యాక్ తిరిగినప్పుడు పిల్లల ఆ అగ్ని కురుస్తున్నటువంటి సంభవం కనిపిస్తూనే ఉంది. ఆ అగ్ని కూడా ఈ మీదకి వచ్చి కాల్ చేసింది, ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఇంకా బుగ్గి కావాల్సింది ఉప్పు స్తంభముగా లోకానికి రుజువు కోసం అలా ఉంచాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎంత ఆలోచిస్తే నాకు ఒక్క నిమిషంలో నువ్వు అక్కడే బుగ్గి కావాల్సి నేను దేవుడు తీసుకొచ్చి ప్రేమ కలిగిన దేవుడు రక్షించి ఊరు బయట నిలబెడితే ఆయన ఒక్క మాట కూడా వినలేక వెనకకు తిరిగి జీవాన్ని కోల్పోయేవి, ఉప్పు స్తంభమయ్యేవి. ఈరోజు నీవునే కూడా అగ్నిలోకి వెళ్ళవలసి నేను ప్రభు యేసుక్రీస్తు ప్రభు అగ్నిలోంచి బయటికి లాగి తాను అగ్ని శ్రమలను అనుభవించి శిలువ శిక్షను అనుభవించి మన కోసం నలుగొట్టబడి గాయపరచబడి నిన్ను రక్షిస్తే అగ్నిలోంచి లోకమనే అగ్ని, రాబోతున్నటువంటి నరకమనే అగ్ని, వీటన్నిటి నుంచి సాతాననే అగ్ని ఇంతగా బాధల్లో ఉన్న నేను విడిపిస్తే ఏమన్నా ఉందంటావు? మనకి కనిపించిన ఉప్పు స్తంభమైంది లోతు భార్య. కనిపించని ఉప్పు స్తంభం, కనిపిస్తున్న ఉప్పు స్తంభాలుగా మారమ్మ. దేవుని మాట నమ్మకం, దేవునికి భయపడక, దేవుని సేవకులను గౌరవించక, దేవుని మాటగా స్వీకరించక, దేవుని మాట కర్మ నేర్చుకుని డిసిప్లిన్ చాలా అవసరం. అంటే మీరు నమ్మక కనిపిస్తున్నటువంటి పుస్తకాలలో మరలా రక్షణ పొంది కూడా లోకంలోనికి వెళ్ళి బాహాటంగా మరలా
రెండవసారి సిలువ వేస్తున్నాం ఆయన్ని. గుర్తుపెట్టుకోండి, ఇకనైనా ఇది దేవుని మాటని నమ్మండి, స్వీకరించండి, దేవుని మాట ప్రకారం జీవించండి. మీరు లోకంలో జీవిస్తారు, దేవుల్లో జీవిస్తారు, పరలోకంలో స్థానం పొందుకుంటారు. దేవుని మాటలో మనం కూడా దీవించుగాక. చెప్పండి ఆమేన్. కృపను, ఎంతో దయను చూపిస్తే తన ప్రేమను, మంచి ప్రేమను, అమూల్యమైన ప్రేమ, నిష్కళంకమైన ప్రేమను, ఆత్మజాలని ప్రేమ, తాను అగ్నిలో కాలవలసిన కుటుంబాన్ని కాపాడితే దేవుని మాట నమ్మగా వెనకకు చూచి ఇది దేవుని మాటేనా, నిజమైన వీళ్ళు చెప్పింది ఇలాగ కాల్ చేస్తున్నారా లేదా నమ్మలేక తాను తాళ్ళ వెనక్కి చూసి తన జీవాన్ని పోగొట్టుకుంది, రూపుస్తంభముగా మారింది. నీవు కూడా ఏ మాట, దేవుని మాట నమ్మక ఇక తోడవద్దు, పాపము చేయొద్దు, మారు మనసు పొందు, జాగ్రత్త అని హెచ్చరిస్తుంటే నిర్లక్ష్యంగా వెనుక తిరుగుతున్నావా? లోకం కోసం తన ఆస్తి పాడిపోతుందని వెనక్కి చూసింది. దేవుని మాట మొదట నమ్మక వెనుక చూస్తుంది. లోక ఆశలో తన ఆస్తి అంతా అక్కడ ఆ పట్టణంలో కాలిపోతుందేమో చూస్తుంది. తన బంధువులు ఉన్నారు, వాళ్ళందరి కోసం మనం చూస్తావు. నీవు నేను కూడా తిరుగుతా వెనక చూస్తావు. తన ప్రాణం ఇచ్చిన రక్షణ, విలువైన రక్షణ, అమూల్యమైన రక్షణ నిర్లక్ష్యం చేసి తాడవద్దు, వెనుకకు చూడవద్దు, వెనుకకు తిరగవద్దు. ఇక మరలా రక్షణ పొందిన నీవు జాగ్రత్త అంటే ఆయన మాటలు నమ్మట్లేదు కదా, ఆశను కోరుకుంటున్నారు. ప్రభా క్షమించునని పశ్చాత్తాపడితే ఇది అవకాశం అన్నాడు. లోతు భార్యకి పశ్చాత్తాపడే అవకాశం లేకుండా పుస్తకం రావాలి. ఈనాడు నీకు ఇంకా జీవం ఇచ్చింది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించినప్పుడు ఒకవేళ శ్రమలు అనుభవిస్తూ ఉన్నా, క్రీస్తుకు దూరంగా ఉండి నీవు శ్రమలు అనిపిస్తున్నా, పాపాన్ని ఆస్వాదించి శ్రమలు అనిపిస్తున్నా, ఎంత ఘోర పాపినైనా నా ఎందుకు వచ్చి చేర్చుకుంటానంటున్నాడు. క్షమాపణ అడగడానికి, మొరపెట్టుకోవడానికి మీరు జీవాన్ని, సమయాన్ని, అవకాశం ఇస్తున్నాడు. చిన్న రక్షించండి. ఇంత రక్షించిన, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యంగా పోగొట్టుకున్నది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యంగా పోగొట్టుకున్నది లోతు భార్య. ఎవడు పోగొట్టుకుంటావా? కాపాడుకుంటావా? నీకే సమయం ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. ఒకవేళ మళ్ళా కోల్పోయి పశ్చాత్తాపం, మార్పు చేయండి. ఏం చేయట్లయితే ఆయన నీ దగ్గర నీ బాధను విడిపించడానికి దిగుస్తాడు. నేను అగ్ని చేత పరిశుద్ధపరుస్తాడు, అగ్ని చేత నేను కాల్చివేసి పరిశుద్ధపరుస్తాడు. అనుకున్న సమయం ఇదే పశ్చాత్తాపడి టాన్ అవడానికి, మార్పు చెందడానికి, మార్చుకోవడానికి సమయం ఇదే. అవకాశం ఇచ్చి మార్చుకున్నాం, క్రమశిక్షణ నేర్చుకున్నాం, భయభక్తులు నేర్చుకున్నాం, విశ్వాసాన్ని కలిగించుకున్నాం. ప్రభువు చేస్తున్నట్టు భక్తి కలిగి బయటకు నడుచుకున్నాం. పరిశుద్ధుడైన ఈరోజు మాతో మీరు మాట్లాడిన అమూల్యమైన మీ మాటలు బట్టి స్తోత్రాలు నాయన. అగ్నిలోంచి బయటికి తీసుకొచ్చి నిలబెట్టినా, మీరు బయటికి వెళ్ళండి అంటే కూడా వెళ్ళకుండా నిర్లక్ష్యం చేసినా, తడవు చేసినా, లేట్ చేసినా, తన భక్తుడైన అబ్రహాము గారి యొక్క విజ్ఞాపన బట్టి లోతును కాపాడటానికి, లోతు మంచి మనసును బట్టి ఆ కుటుంబాన్ని కాపాడటానికి ఆయనే ఆలస్యం చేశాడు. కాల్చివేయకుండా తెల్లవారితే ఎక్కడికైనా వెళ్ళిపోతారు వీళ్ళందరూ, వెళ్లకుండా రాత్రి వాళ్ళందరినీ ఉన్నవారిని బుక్ చేయాలనే ఆశతో ఆయన కంకణం వచ్చుకొని వచ్చాడు. ఆయన వీళ్ళు ఆలస్యం చేస్తున్నారు, వీళ్ళు తప్పించుకుంటారేమోనని.
వీళ్ళ కోసం దేవుడు సమయాన్ని ఆలస్యం చేశాడు. వీళ్ళ నీకోసం కూడా సమయాన్ని ఆలస్యం చేస్తుంటాడు. గుర్తుంచుకో. తప్పించినా తప్పించుకోలేకపోయింది లోతు భార్య. అగ్నిలోంచి పట్టణం అంతా దహించు అగ్నిగా మారింది. అగ్ని కురుస్తుంది, గంధకము కురుస్తుంది, ఉప్పు కురుస్తుంది పైనుండి. ఈ మూడు మిళితమై పట్టణాన్ని కాల్చివేస్తా ఉన్నాయి. ఒక పట్టణం కాదు, 5 పట్టణాలు దహిస్తున్నాయి. సొదొమ, గొమొర్ర, అద్మా, సెబోయి, సోయర్ 5 పట్టణాలను కాల్చివేస్తాడు. అగ్నిలో వాళ్ళని కాల్చివేసి నేను బయటికి తీసుకొచ్చి కాపాడితే, అంత గొప్ప రక్షణ ఇస్తే ఆమె మాత్రం దేవుని మాట లోకాశలతో వెనక్కి చూసి ఎంతో కష్టపడి శ్రమపడి ఆయన శిలువలో బలియాగంగా రక్తం నుంచి ప్రాణం ఇచ్చి ఎందుకుంటే నీకు రక్షణ ఇస్తే నీకంటే దేవుని మాట సరిగా ఇంకా వెనక చూస్తావా? పుస్తకంగా మారిపోతావా? రక్షణ కాపాడుకుని సాక్షిగా జీవించిన రక్షణ ఇస్తావా అని అడుగుతున్నాడు యేసయ్య. అలాగా నా ప్రభువా, సాక్షిగా జీవించడానికి కృప దయచేయి నాయనా. నీవిచ్చిన రక్షణను పోగొట్టుకోకుండా నీవిచ్చిన అవకాశాన్ని, అగ్నిలోకి వెళ్ళవలసిన మమ్మల్ని, నరకములోకి వెళ్ళవలసిన మమ్మల్ని కాపాడిన దేవా, నీవిచ్చిన ఎంత గొప్ప అవకాశాన్ని, రక్షణను, నీ ప్రేమను, నా ప్రభా నీ త్యాగాన్ని ప్రభా మేము జ్ఞాపకం చేసుకొని ప్రభా జీవితకాలం నమ్మకంగా ఉండడానికి సహాయం చేయమని, నీ ఆత్మ సహాయం చేయ. మేము నడవలేమయ్యా, నీ ఆత్మ నుంచి మమ్మల్ని నడిపించండి. ఈ సమయాన్ని బట్టి స్థుతులు నడిపిస్తూ నిర్లక్ష్యంగా, అవిశ్వాసి, అపనమ్మకంతో ఇచ్చిన రక్షణ పోగొట్టుకున్న లోతు భార్య, జీవాన్ని పోగొట్టుకున్న లోతు భార్య, ఉపస్తమమైన లోతు భార్య తీర్మానిస్తున్నా. లేకపోతే సాక్షిగా చేయాలి, దేవుని మాట నమ్మి వెనక చూడక వెళ్ళినటువంటి లోతులాగా ఉంటారు. తీర్మానిస్తున్నా. సహాయం చేయాలి. నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయాలి. నిర్లక్ష్యంగా కోరుకుంటున్నా. మేము అలా అనుకున్నాము. మాకు శ్రద్ధ దయచేయాలి, క్రమశిక్షణ దయచేయాలి, భయభక్తులు దయచేయాలి, అడుగులో నీ భయం దయచేయాలి, భయం దయచేయాలి. సహాయం చేసి మీరే మహిమ పొందమని, మా తోడుగా ఉండమని, మాలో ఉండమని మమ్మల్ని కాపాడుతున్నందుకే స్తోత్రాలు అర్పిస్తున్నాం. ఈ లోకంలో భయపడకుండా ప్రభువానికి సాక్షిగా కరువైన, ఖడ్గమైన, కష్టమైన, నష్టమైన, శోధనైన, వేదనైనా భయపడకుండా నువ్వు తోడుగా మా కుటుంబానికి స్తోత్రాలు అర్పిస్తున్నాం. బిడ్డలను బలపరచమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. రాండి, ఎదురుగా చూడండి.